అందరికీ ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. ఉగ్రత దినమందు ఏది మనల్ని రక్షిస్తుంది, ఏది మన అక్కరకు రాదు అంటే అసలు మనల్ని రక్షించేది ఏంటి? ఆ తరంలో నోవాహు ఉగ్రత నుంచి తప్పించబడడానికి కారణం నీతిని బట్టి తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగాడు, తాను రక్షించుకోగలిగాడు. ఆదికాండం 7:1 మనకి ఈ విధంగా తెలియపరుస్తుంది. ఏది అక్కరకు రాదు. ఉగ్రత దినమందు ఆస్తి, ధనము, బంగారం ఇవేవి బలగాలు, అంతస్తులు ఏవి కూడా మనల్ని ఆ రోజు రక్షించలేవండి, రక్షించజాలవు కూడా. మరణాన్ని నుంచి కూడా మనల్ని ఇవేమీ తప్పించలేవు. ఏది మనల్ని తప్పిస్తుంది అంటే ఉగ్రత దినమందు ఆస్తి మనకు అక్కరకు రాదు, నీతి మాత్రమే మరణం నుంచి మనల్ని తప్పిస్తుంది. సామెతలు 11:4, అలాగే సామెతలు 10:2, అలాగే జెఫన్యా 1:18 మనకి ఈ విధంగా తెలియపరుస్తుంది. ఆయన రాకడ కొరకు సిద్ధులలో వాక్యమనే నూనెతో వాక్య ప్రకారం జీవిస్తూ, వాక్యానుసారంగా బ్రతుకుతూ, వాక్యం మన జీవితంలో నెరవేర్చబడడానికి మనం సహకరిస్తూ ముందుకు వెళ్దాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఉగ్రత నుంచి మనం తప్పించబడదాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.